హే గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అమిత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అమి. నాకు తెలుసు మీరు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇంత గ్యాప్ ఇచ్చావు. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. ఎందుకంటే 1 month బ్యాక్ నా యాంకిల్ స్ప్రెయిన్ అయింది. సో దానివల్ల నేను బెడ్ రెస్ట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎక్కడికి రైడ్స్ కానీ ఎక్కడికి అసలు నడవకూడదు అని చెప్పారు. బట్ ఎనీవేస్ అదంతా అయిపోయింది. మనం లైక్ నా లెగ్ బాగానే ఉంది. ఇప్పుడు మనం మొదట్లాగే మన రైడ్స్ కంటిన్యూ చేసేయచ్చు. ఈరోజు వీడియో మనం ఎక్కడికి అనేదానికన్నా ఎవరితో అన్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ 1 week బ్యాక్ నా లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారు. ఆ పర్సనే ఈ వీడియోలో స్పెషల్ అపియరెన్స్. ఎవరు అనే చూసే శక్తి ఉందా? చూసి తట్టుకోగలరా? సో ఇదే అది. మిక్కీ అని లాస్ట్ వీకే మా లైఫ్లోకి వచ్చింది. ఇది వచ్చినప్పటి నుంచి బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో దీంతో పాటు మా టౌన్షిప్ని మీకు కూడా ఎక్స్ప్లోర్ చేయిస్తూ ఆహా ఏమి అందం అనుకుందామని ఈరోజు వ్లాగ్ వెళ్ళిపోతున్నాం. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? మిక్కీ సే హాయ్. అందరూ మిక్కీ హాయ్ చెప్పండి. ఇక్కడ జేఎస్డబ్ల్యూ విజయనగర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టౌన్షిప్స్, దట్ ఈస్ విద్యానగర్ టౌన్షిప్ హైవే. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మీకు. లైక్ మినిమం ఒక్కొక్క గేట్ దగ్గర ఒక 5 to 6 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 30. సో నేను అందుకే 28-27లోనే నడుపుతున్నా. చాలా చోట్ల కెమెరాస్ అండ్ స్పీడోమీటర్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ పట్టుకుని ఏమనరు, మీరు స్పీడ్గా వెళ్ళొచ్చు, కానీ లాస్ట్లో మీ శాలరీలో కట్ అయి వస్తుంది. మిక్కీని ఇంకా ఎక్కించుకోలేదు. లైక్ హార్నెస్లో కూర్చోవడానికి కొంచెం భయపడుతుంది, ఎందుకంటే ఇంకా బేబీ కదా. సో తనని ముందు కార్లో వదిలాను. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేస్తాను ఎక్కించుకోవడానికి, చూద్దాం. టౌన్షిప్ ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే ఫస్ట్ ఇది హయాత్ ప్లేస్. ఇది లైక్ టౌన్షిప్ మొత్తం ఓన్లీ ఎంప్లాయీస్ కోసం. ఈ హయాత్ ఒకటి అవుట్ సైడర్స్ కూడా బుక్ చేసుకుని రావచ్చు. ఓ ఎవరో ఊరు వెళ్తున్నారు, లేదా ఊరు నుంచి వస్తున్నట్టున్నారు. ఓకే, మన బుజ్జిగాడు ఇక్కడే ఉంటాడు. ఇంకోసారి ట్రై చేద్దాం. మిక్కీ మిక్కీ ಕೂದಲು ಕಟ್ಬಿಟ್ಟಿದ್ಯಾ? ಎಸ್, ಸೇಮ್ ಯುವರ್ ಹೇರ್ ಸ್ಟೈಲ್. ಹೌದಾ? ನಾಯಿನ ಯಾರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ? రావా నువ్వు రావా? ఇది రానంటుంది. దీన్ని కార్లోనే తీసుకెళ్దాం. మనం మాత్రం దానికి అసలు అవ్వట్లేదు, అరుస్తూనే ఉంది హార్నెస్లో వేస్తే. సో అది కార్లోనే వస్తుంది, మనం బైక్ మీద వెళ్దాం. ఇదంతా బ్యాచులర్ కొంపలు, 1 HK లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి కన్వర్టర్. ఇక్కడ 3 రెస్టారెంట్స్ ఉన్నాయి, అందులో ఇది కొంచెం పెద్దది. జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఎంజీతో కలిసి ఉన్నారు కాబట్టి జేఎస్డబ్ల్యూ క్యాబ్స్ అన్నిటినీ ఈవీ చేసి ఎంజీ, ఎటు చూసినా ఎంజీ ఇదే కనిపిస్తుంది మీకు. అది పంచవటి. దట్ ఈస్ ద ఓన్లీ టెంపుల్ అవైలబుల్ ఇన్ దిస్ టౌన్షిప్. ఇది అంతా వచ్చేసి పార్క్. దీని వెనకాల లేక్ ఉంది. ఇక్కడ ఒక అరచొంబు ఉంది. లైక్ నోబడీ యాక్చువల్లీ నోస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ అరచొంబు. ఇది పార్క్, లేక్. ఇది ఓపీజేసీ సెంటర్ అని ఒక యోగా సెంటర్ ఉంది ఇక్కడ.
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే, మన యూత్కి అంతా కావాల్సిన క్రికెట్ గ్రౌండ్. స్పోర్ట్స్ క్లబ్ అని ఇక్కడ ఈ టౌన్షిప్లో మనకి లేని అమ్యూనిటీస్ అంటూ అస్సలు ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్ ఉన్నాయి, 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది ఒక మినీ సిటీ లాగా. చూసారా, ఎక్కడ చూసినా లైక్ ట్రాఫిక్ ఉండదు, బట్ స్టిల్ లైట్స్ అన్నీ పెట్టారు, ట్రాఫిక్ లైట్స్. ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, స్విమ్మింగ్ పూల్, వాట్ నాట్. ఇదంతా హౌసింగ్. ఇదొక ఫుట్బాల్ గ్రౌండ్. పిల్లలకైతే లైక్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో లైక్ వాళ్ళు దేనికి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది ప్రైమరీ స్కూల్. హై స్కూల్ వచ్చేసి బయట ఉంటుంది. స్కూల్కి కూడా ఇంకో గ్రౌండ్ పెట్టారు. ఇది వచ్చేసి ఈవీ ఛార్జింగ్ స్టేషన్. చాలా వరకు లైక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టుకున్నారో వాళ్ళకంతా ఛార్జింగ్ ఫ్రీ వస్తుంది. నేను ఈ రోడ్లోనే సైక్లింగ్ చేస్తా ఎక్కువ. మాకి సపరేట్ బస్ స్టాప్ ఉంది, లైక్ ఎవరైనా సిటీకి వెళ్ళాలి, బట్ మాకు ఇక్కడ నుంచే డైరెక్ట్ విద్యానగర్ టు బెంగళూరు, విద్యానగర్ టు హైదరాబాద్ అన్నట్టు ఇక్కడే బస్సెస్ ఉంటాయి. మార్నింగ్ పూట ఏ బస్సెస్ ఉండవు, అన్నీ నైట్కి ఓకే. ఇక్కడ పక్కన కనిపించేదే ఎయిర్పోర్ట్. అక్కడ ఫ్లైట్ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అక్కడ ఒక ఫ్లైట్ ఉంది. లైక్ ముందు పబ్లిక్ కూడా యాక్సెస్ ఉండేది, బట్ ఈ మధ్య తీసేశారు. ఓన్లీ ప్రైవేట్ ఫ్లైట్స్ మాత్రమే చైర్మన్ సార్ వాళ్ళంతా ట్రావెల్ చేయడానికి, చాపర్స్, ప్రైవేట్ జెట్స్ మాత్రమే. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కళాధామ్. ఇదొక మినీ హంపి లాగా అనుకోండి. ఇంతకన్నా బ్యూటిఫుల్ లైక్ అమ్యూనిటీస్ నేను ఏ టౌన్షిప్లో కూడా చూడలేదు. ఇదే మా హాస్టల్. ఇప్పుడు బ్యాచిలర్స్ది అయిపోయింది కదా, మనం నెక్స్ట్ హౌసింగ్ వైపు వెళ్ళిపోదాం. ఇది ఇక్కడే మాకు లోపలే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ షాప్స్, కోకోనట్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఈ రౌండ్ అయిన తర్వాత వచ్చి కోకోనట్ వాటర్ తాగుతాను నేను. దీన్నే కాంప్లెక్స్ అంటాము, షాపింగ్ కాంప్లెక్స్ లాగా. సలూన్ ఉంది, మీకు డోమినోస్ ఉంది, లా క్లారెన్సీ అనే ఒక బర్గర్ జాయింట్, లస్సీ షాప్, 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్, 1 బికనేర్ స్వీట్స్, ఏటీఎమ్స్, వాట్ నాట్. కొంచెం ట్రాఫిక్ రూల్స్ అంతా సరిగ్గా ఫాలో అవ్వాలి ఇక్కడ. భలే ఉంది కదా బైక్. ఇది క్రికెట్ గ్రౌండ్ అని చెప్పాను కదా, మీకు నెట్లో ప్లే చేసుకోవాలంటే ఇక్కడ ఆడుకోవచ్చు. ఎవరో పిల్లోడు ఆడుకుంటున్నాడు. ఇదంతా హౌసెస్, ఇండిపెండెంట్. కొంతమందికి ఇండిపెండెంట్ హౌసెస్ దొరుకుతాయి, కొంతమందికి ఇల్లు పైన ఇల్లు లాగా దొరుకుతాయి. ఇలా వాళ్ళే కింద కార్ పార్కింగ్ కానీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను వచ్చి ఇక్కడికి 2.5 years అవుతుంది. నేనే ఎప్పుడు దీన్ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా చూస్తూ ఒక్కొక్క రోడే వెళ్దాం. ఇదంతా పాత టౌన్షిప్ అంటే లైక్ టౌన్షిప్ స్టార్ట్ అయిన కొత్తల్లో కట్టిన హౌజెస్ ఇవన్నీ. ఇక్కడ ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అని ఒకటి ఉంటుంది. మీకు లాస్ట్ టైం ఒలింపిక్స్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో తెలిసే ఉంటారు కదా, ఆయన ఇక్కడి స్టూడెంటే ఆయన. ఇవన్నీ చాలా పాత హౌసెస్. నేనే కన్ఫ్యూజ్ అయిపోయా ఎటువైపు ఉన్నాను నేను అన్నట్టు. లైక్ అడవి మధ్యలో దీన్ని టౌన్షిప్ని కట్టారు కాబట్టి ఇక్కడ చాలా వరకు బేర్స్, లెపర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మాకు చాలా లేట్గా అండ్ చాలా ఎర్లీ మార్నింగ్గా ఒంటరిగా ఎవరు ఇక్కడంతా తిరగకూడదు.
వైల్డ్ అనిమల్స్ డేంజర్ అని చెప్పి. మోస్ట్లీ ఇది సర్కిల్ వేస్తున్నా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద టౌన్షిప్లో ఉన్నాను. ఇలా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ పక్కా ఉంటారు. ఆ లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు JSW. ABCD అని బ్లాక్స్లో ఉంటాయి కదా. U బ్లాక్ దాకా ఉంది విద్యానగర్లో. మళ్ళీ విద్యానగర్ లోపలే ఇంకొకటి లేక్ వ్యూ టౌన్షిప్ అని చేశారు. అంటే విద్యానగర్ ఫిల్ అయిపోయింది, ఇంకెన్ని ఆల్ఫాబెట్స్ పెట్టాలి అని కొత్త టౌన్షిప్ లాగానే చేసేసారు. దిస్ ఈస్ ద ఫుట్బాల్ గ్రౌండ్. మీకు సునీల్ ఛేత్రి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా ఉన్నారు కదా, బెంగళూరు FC టీం వాళ్ళు, ఇండియన్ ఫుట్బాల్ టీం వాళ్ళంతా ఇక్కడే రోజు ప్రాక్టీస్ చేసుకుంటారు. హే పక్షి, చాలా బాగుంది. కానీ ఓకే, వాట్ ఈస్ దిస్ ప్లేస్? నేను ఎప్పుడు రాలేదు, చూద్దాం. సమ్ రోడ్, ఇది కూడా టౌన్షిప్పే. ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇంట్లోకి కుక్ కానీ హౌస్ హెల్ప్ మేడ్ అంతా ఉంటారు కదా, వాళ్ళకి హౌసింగ్ ఇదంతా. ఇటువైపు వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న టౌన్షిప్ ఇది. చూపిస్తాను పదండి. ఇక్కడ సర్కిల్ వేయాలా, ఇట్లానే వెళ్ళిపోవచ్చా అనుకుంటా, నాకు తెలీదు. ఇక్కడికి విద్యానగర్ ఎండ్ అయిపోయింది ఆ బోర్డుకి. ఇదంతా లేక్ వ్యూ టౌన్షిప్. ఇక్కడ టోటలీ 5 టౌన్షిప్స్ ఉంటాయి. ఒకటి విద్యానగర్, ఒకటి లేక్ వ్యూ టౌన్షిప్, ఒకటి హిల్ వ్యూ టౌన్షిప్, ఒకటి BV నగర్ అని ఒకటి ఉంది, ఇంకొకటి శంకర్ హిల్ టౌన్షిప్. ఇంకా వేరే చిన్న చిన్న టౌన్షిప్స్ ఉన్నాయి, సన్ రైజ్ వ్యాలీ టౌన్షిప్. దీన్ని లేక్ వ్యూ అని ఎందుకు అంటారని చూపిస్తాను కదండి. 30లోనే వెళ్ళాలి, లేదంటే పాపం బండి ఓనర్కి శాలరీలో కట్ అవుతుంది. నేను ఫస్ట్లో ఒక స్కూల్ చూపించాను కదా, అది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కూల్. అది అఫోర్డబుల్ ప్రైజెస్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్, జిందాల్ విద్యా మందిర్ అని. ఇక్కడ LKGకే ఏమో 2 lakhs ఫీజు ఏమో, కొంచెం కాస్ట్లీ స్కూల్. అంతా చూడండి, పొద్దున్న 8:30 కదా, సండే అంతా వాక్కి ಜಾಗಿಂಗ್ అంతా చేస్తూ ఉంటారు. ಶೀತಾಕಾಲ ಸೂರ್ಯನ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ, ಚುಚ್ಚು ಹಾಗೆ ನೋಡಿ ಬಂದರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. అందరూ ఈ పాటను ఎందుకు వేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బాగానే ఉంది, కన్నడలో మీనింగ్ బాగానే ఉంది. ఇదంతా కన్వేయర్స్, రా మెటీరియల్ మైన్స్ నుంచి లైక్ ట్రక్ ట్రాన్స్పోర్ట్ అంతా లైక్ కొన్ని వాటికి మినిమైజ్ చేయొచ్చు అని కన్వేయర్స్ పెట్టి చేసుకున్నారు డైరెక్ట్గా మైన్స్ టు ప్లాంట్ అన్నట్టు. చూసారా, హార్టికల్చర్ మాత్రం లైక్ ఇక్కడే కాదు, ప్లాంట్లో కూడా హార్టికల్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎటువైపు చూసినా లైక్ ఒక్కొక్క రోడ్కి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. లేక్ వ్యూ అని ఎందుకంటారంటే అక్కడంతా లేక్, ఇటువైపు కూడా ఫుల్ లేక్ మధ్యలో మనకి టౌన్షిప్ కట్టారు. యూటర్నే దొరకట్లేదు ఏంటి, లేక్ ఇక్కడంతా లైక్ చెట్లు అడ్డు ఉన్నాయి, లేదంటే కనిపించేది. లైక్ ఇది ప్లాంట్ ఎంట్రీ, 2 wheelers బ్యాన్ ప్లాంట్లో. ప్లస్ నేను షూ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, నన్ను అయితే సచ్చినా వదలరు. చూసారా, రోడ్కి ఫ్లవర్స్ కలర్స్ మారిపోతుంది. ఇక్కడ యూటర్న్ ఎలా తీసుకోవాలి, ఉందా అక్కడ యూటర్న్? ఇక్కడ FRS సిస్టమ్ అంటూ ఉంటుంది. మీ FRS ఉంటే మాత్రమే లోపలికి వదులుతారు. లైక్ ఫ్యామిలీస్, లైక్ ఓన్లీ ఎంప్లాయీస్ తప్ప ఇంకెవరిని వదలరు లోపలికి. ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్ దొంగ చూపులు చూస్తున్నారు, ఇవన్నీ వీడియోగ్రాఫ్ చేయకూడదు అని. ఇక్కడ లేక్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇది లైక్ ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్కే ఇంత ఎండ్ ఉంది కాబట్టి మొత్తం ఇదంతా ఎండిపోయినట్టుంది. బట్
రెయినీ సీజన్లో మీరు కనుక దీన్ని చూస్తే ఏ ఊటీకి తక్కువ ఉండదు ఇది. పెట్రోల్ 1 పాయింటే ఉంది, ఒక 100 రూపీస్ అయినా కొట్టించాలి. ఇలా రోడ్ మధ్యలో వెళ్తుంటే లడాఖ్కి వెళ్తున్నట్టే ఉంది ఆ వ్యూ అంతా. ఎవరి ఇల్లు రోడ్ అంతా ఇల్లదే అన్నట్టు నడుస్తున్నారు. నేను పక్కకి పోను, ఇటువైపే పోతా. నాకు తెలిసినంత వరకు మిక్కీ ఉన్న కార్ ఇటువైపు నుంచి వస్తుందేమో. ఓ మిక్కీ ఉన్న కార్ మిక్కీ వచ్చేస్తుంది వెంటనే. అదేంటో అది ఉండలేకపోయింది బండి మీద. మేబీ ఇంకో 2-3 వీక్స్ తర్వాత ఇంకొంచెం పెద్దది అవుతుంది కదా, అప్పుడు దాన్ని తీసుకుని బయటికి వెళ్ళొచ్చు. ఆ బొడ్డోడిని హార్నెస్లో కూర్చోబెట్టగానే అరవడానికి స్టార్ట్ చేసేసింది. అందరూ నేను దాన్ని ఏమో కిడ్నాప్ చేస్తున్నాను అనుకుని నా దగ్గరకు వచ్చేసారు. అందుకే సైలెంట్గా తీసి కార్లో కూర్చోబెట్టి, అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకుని నువ్వు రూమ్కి వెళ్ళమ్మా. ఇలా ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవే బస్ స్టాప్స్. అక్కడ నుంచి ఉన్నారు చూడండి. మాది 24 hour రన్నింగ్ ప్లాంట్ కాబట్టి ఎవరికి లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వీక్ ఆఫ్ అన్నట్టు ఉంటుంది. 3 షిఫ్ట్స్లో నడుస్తుంది. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. దట్ ఈస్ 6 to 2, 2 to 6, 2 to 10, 10 to 6. మళ్ళీ మామూలుగా కొంతమంది జనరల్ షిఫ్ట్లో వెళ్తారు. అంతా యూనిఫామ్స్ వేసుకున్నారు. చాలామందికి సండే డ్యూటీ ఉంటుంది కదా. చూసారా లష్ గ్రీన్. ఈ ఏరియా ఏంటంటే ఇక్కడ నుంచి మీకు అన్ని లగ్జరీ కార్స్ ఇవే కనిపిస్తాయి. లగ్జరీ కార్స్ అండ్ బిగ్ హౌజెస్. దిస్ ఈజ్ ద ఎండి గారి హౌస్. ఇలా చూసారా, సినిమా సీరియల్స్లో అంతా ఉంటుంది కదా పెద్ద ఇల్లు, ఎండి సార్ హౌస్. ఈ రోడ్నే మనం బంగ్లా రోడ్ అని పిలుస్తాము. ఎందుకంటే ఓన్లీ వీపీస్ అండ్ ఈవీపీస్, సిఓఓ, సిఇఓ అందరూ ఈ ఏరియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకేమో బంగ్లాలు ఇస్తేవి, మరి మాకేమో 1 HK కొంపలు ఇస్తేవి. థార్ ఇక్కడ కామన్ లేండి, అంతా థారే కొంటారు. ఆడీ కార్స్ అంతా లోపల ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వీళ్ళ హౌసెస్. లైక్ ఈ 2 houses కలిపి 1 house వాళ్ళకి. ఇక్కడ చాలా పీకాక్స్ ఉంటాయి. మన అదృష్టం బాగుంటే కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను షూట్ చేసిన ఫస్ట్ వ్లాగ్ టౌన్షిప్ వ్లాగే, బట్ అది సరిగ్గా వాయిస్ రాలేదు. అప్పటికి నా దగ్గర కెమెరా అండ్ మైక్ లేదు. వీళ్ళకే సపరేట్ సెక్యూరిటీ గార్డ్. అప్పుడు నాకు ఇంకా మైక్ లేదు కాబట్టి ఆ రోజు వ్లాగ్ సరిగ్గా రాలేదు. ఆ రోజు కనిపించింది నెమలి. నెమలి అంటే ఒక్క నెమలి కాదు, మీకు కనిపించిందంటే ఒక 5 to 6 నెమలి ఒకేసారి కనిపిస్తుంది. బండి ఆగిపోయింది. ఓకే, ఒక కంప్లీట్ రౌండ్ అయింది. ఇంకా చాలా వరకు ఉన్నాయి. డ్రోన్ షాట్స్ తీద్దాం ఇప్పుడు. ఇంకా చాలా వరకు చూపించలేకపోయా, ఎందుకంటే డ్రోన్ షాట్స్ తీయడానికి మాకు కొద్దిసేపే పర్మిషన్ ఉన్నది, అంతలోపు తీయాలి. సో పార్క్ చేసేసి ఒక్కొక్క స్పాటే షాట్స్ తీసుకుంటూ వచ్చేద్దాం. ఇదే మా హాస్టల్. ఇక్కడే నా బండి. యాక్చువల్లీ ఈ బండి మా ఫ్రెండ్ నా దగ్గరే ఉంచేశారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కారు ఉంది కాబట్టి. లైక్ నా బైక్ వచ్చేదాకా ఈ బైక్ నీ దగ్గరే ఉంచుకో అన్నట్టు చెప్పారు.